ఈయన నిమ్మకాయ ఇయ్యరు, మంత్రం ఇయ్యరొచ్చు అనరుచ్చారు, ఏం లేదు. వస్తారు, మా దగ్గర ఏం లేదు నాన్న తల్లి, మీరు అక్కడ దండం పెట్టుకొని పొండి అని చెప్తాం మేమైతే. ఆయన దత్తగిరి మహారాజు గారు ఆ ముందే అందరికీ నేను సమాధి అవుతానని చెప్పారు. ఇక్కడ ఏర్పాటు రెండో పీఠం ఇది ఏర్పాటుగా చేశారు. మెయిన్ ఆయన జీవ సమాధి అయింది ఇక్కడే కాబట్టి మెయిన్ ఆశ్రమం ఇదే అయిపోయింది. మొట్టమొదటి ఆశ్రమం మాత్రం దీనికన్నా ముందు బెల్లపురం ఉంటుంది. బెల్లపురం ఉంటుంది. బోయిని వాళ్ళది రాజన్న రాచప్ప అనేటటువంటి వాళ్ళని నేనే ఉంటానంటే అప్పుడప్పుడే వాళ్ళు ఎకర భూమి ఇచ్చేస్తారు. ఈయన పేరు నాగేంద్రయ్య పేరు. నాగేంద్రయ్య పేరు ఉంటే నీ పేరు ఈరోజు నుంచి దత్తగిరి అని ఆయన గురువుగా అయ్యి ఈయన శిష్యుని చేసేసి ఆయన మంత్రోపదేశం చేసేసి ఇట్లా వీటికి ఒక శక్తి ఉంది. దేవత వృక్షాలు ఉన్నాయి. ఈ 5 ఒక్క దగ్గర ఉంటే ఆ ప్రార్థన చేసుకుంటే అది అవుతుంది అని ఒక మంత్రసిద్ధి చేసి అక్కడ పెట్టారు. ఇక్కడ పెళ్ళి అయినాక మీకు సంతానం జరగదు అని అందరు చెప్పినాక ఇక్కడ వచ్చిన తర్వాత సంతానమైన చరిత్ర ఉంది. అది అందుకని ఇక్కడ జ్యోతిలింగాలు అక్కడ ఉండేటటువంటి సేమ్ ఎలాగున్నాయో అట్లా ఇక్కడ జ్యోతిలింగాలు ఇక్కడ అదే ప్రతిబింబాన్ని తీసుకొచ్చి సేమ్ టు సేమ్ భక్తుల యొక్క దర్శనార్థం ఇక్కడ పెట్టారు. ప్రపంచంలో ఆవులకు ఈ విధంగా పైన మోపురము కింద గంగడోలు ఉండదు. కేవలం భారతదేశంలో ఉండేటటువంటి స్వదేశీ బ్రీడ్కి చెందినటువంటి ఆవులకు మాత్రం ఇట్లా ఉంటుంది అనిపిస్తుంది. ఇది సనాతనం కాదు, ఇది సైన్స్ అనే విధంగా కట్టినటువంటి స్ట్రక్చర్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఒకసారి చూద్దాము. దత్తగిరి మహారాజ్ గారు ఎవరైతే ఉన్నారో వారు జీవం ఉండంగానే మహానిర్యాణం చెందినటువంటి జీవ సమాజం అయినటువంటి ప్రదేశంగా మనకు ఈ ప్లేస్ కనిపిస్తుంది. మాకు పారాయణం చేసుకుంటాం. ఇక్కడ ఎంతమంది దగ్గర సుమారుగా ఇక్కడ ఎంతమంది చదువుతా ఉన్నారు? ఇక్కడ 80 మంది దాకా చదువుకుంటాం. 80 మంది చదువుతున్నారు. శ్రీపదం శుభదాకారం భర్తే పురనివాసినం. హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో జహీరాబాద్కు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి బర్దీపూర్ గ్రామంలో వెలిసినటువంటి ఈ బర్దీపూర్ ఆశ్రమం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కుల మత వర్గ వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా వేద జ్ఞానాన్ని వేద విద్యను అందజేస్తున్నారు. ఈ యొక్క ఆలయం యొక్క విశేషతను, ఇక్కడ ఉన్నటువంటి ప్రశిష్టతను, ఇక్కడ ఉన్నటువంటి విషయాలను అన్నీ తిరిగి చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క పూర్తి అవగాహన, పూర్తి విశేషతను కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. మనం ఈ దత్తగిరి మహారాజ్ ఆశ్రమానికి ఎంట్రీ ఇవ్వగానే మనకి ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఒక 5 రకాల మొక్కలు ఏదైతే ఉన్నాయో 5 రకాల మొక్కలు ఇక్కడ నాటడం వల్ల ఆ మొక్కలే మహావృక్షంగా మారి ఒక పెద్ద చెట్టు కదండి. ఇక్కడ నాగేంద్ర మహారాజు గారు నాటినటువంటి ఈ చెట్టు ఇక్కడ పెద్ద వృక్షంగా మారింది. ఇక్కడ మనం చూడవచ్చు ఈ కొబ్బరికాయలు ఎవరైతే భక్తులు కోరుకున్నటువంటి కోరికలు ఈ కొబ్బరికాయల రూపంలో వాళ్ళు ఇక్కడ కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేటువంటి ఒక విశ్వాసము మనం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడనే 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి మహానిర్యాణం పొందినటువంటి క్షేత్రంగా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ 5 రకాల చెట్లు ఏవైతే ఉన్నాయో 5 రకాల చెట్లు ఏమై అనేది ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వేద విద్యను అభ్యసించినటువంటి వేద విద్యార్థులను ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెట్లు ఏవి? మర్రి, మేడి, నిమ్మ, వేప, జువ్వి. చెట్లను రోజుకు సుమారుగా దగ్గర సుమారుగా ఎంతమంది ప్రదక్షిణ చేస్తారు? ఎంతమంది ఈ చెట్టును దర్శిస్తారు రోజుకి? రోజు ఒక 100 మంది దాకా వస్తారు. ఇక్కడ వేద విద్యను అభ్యసిస్తున్నటువంటి ఇక్కడ వేద విద్యార్థులు ఉన్నారు. వారి విద్య ఎట్లా చదువుతున్నది వాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకుందాము. చెప్పండి మిత్రమా, ఎట్లా ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి వేద విద్యను అభ్యసిస్తున్నారు? ఇక్కడ వచ్చి మేము 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వేదం నేర్చుకుంటున్నాం. ఇక్కడ వేదంలో కృష్ణ యజుర్వేదం నేర్చుకుంటున్నాం. వర ప్రవర అనే ప్రవేశ కోర్సు నేర్చుకుంటున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ వేదంలో అంటే కోర్సులు ఏవైనా ట్రైనింగ్ తీసుకుంటారు కదా, ఈ దీంతో పాటు మీరు జనరల్గా రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేస్తారా లేకుంటే ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ మాత్రమే తీసుకుంటారు? చేస్తాం, స్కూల్ కూడా వెళ్తాం అట్లా. ఓకే, ఇక్కడ ఈ వేదంలోకి సంబంధించి మనం మీరు మన చెప్పగలుగుతారు శ్లోకం? ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం. శ్రీపదం శుభదాకారం భర్తే పురనివాసినం. కల్పవృక్షసమం శాంతం గురుం దత్తగిరిం భజే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం.
నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ విద్యతో పాటు జనరల్ రెగ్యులర్గా చేసే విద్య కూడా అభ్యసిస్తున్నారు. ఎంతమంది దగ్గర సుమారుగా ఇక్కడ ఎంతమంది మీలా ఎంతమంది విద్యను ఇక్కడ చదువుతూ ఉన్నారు? ఇక్కడ 80 మంది దాకా చదువుకుంటారు. 80 మంది చదువుతున్నారు. 80 మంది కనిపిస్తారు ఇక్కడ. అంటే కొంతమంది హాలిడేస్ కూడా ఉంటాయి మీకు? ఓకే. ఇక్కడ ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మాకు పారాయణం చేసుకుంటాం. ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ శతకవి సమ్మేళన, ఆధ్యాత్మిక చింతన దాని గురించి ఇక్కడ బోధిస్తారు. అది మండపము. సో అక్కడ పంచవృక్షాలు నాటినటువంటి అప్పగారు దత్తగిరి మహారాజ్ గారు ఎవరైతే ఉన్నారో వారు జీవం ఉండంగానే మహానిర్యాణం చెందినటువంటి జీవ సమాధి అయినటువంటి ప్రదేశంగా మనకు ఈ ప్లేస్ కనిపిస్తుంది. మనం అక్కడ లోపల చూడవచ్చు. దత్తగిరి మహారాజ్ గారు జీవ సమాధి తీసుకున్నటువంటి ప్రాంతంగా మనకి ఇది కనిపిస్తుంది. అట్లే మనం ఇక్కడ రైట్ సైడ్ మనకు తీసుకున్నట్లయితే శివలింగం, అప్పగారి వెనుకనే శివలింగం కనిపిస్తుంది. అక్కడ విగ్రహ రూపంలో కనిపిస్తున్నటువంటి వారే మనకు మహారాజుగా దత్తగిరి మహారాజుగా పిలువబడుతారు. మనం కొద్దిగా ఇటువైపు వచ్చి చూసుకున్నట్లయితే కనుక వారి తండ్రి గారు వాళ్ళ తల్లి గారు కానీ కనిపిస్తున్నది పరిస్థితి. పూజ హారతి కార్యక్రమం నడుస్తుంది. రైట్, మనం ఇంకా కొద్దిగా లోపలికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ శివలింగాలు, చుట్టుముట్టు శివలింగాలు దర్శనం ఇస్తున్నాయి. మధ్యలో మెయిన్ శివలింగం దర్శనం, చుట్టుముట్టు కూడా మొత్తం శివలింగాలు దర్శనం ఇస్తున్నాయి. వీటిని ఇక్కడ స్థాపించినటువంటి వ్యక్తిగా మనకు 108 శ్రీ వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ గారి దివ్య కరకమలములచే ఇక్కడ ఈ శివలింగాలన్నీ కూడా ప్రతిష్ఠించినటువంటి జరుగుతుంది. ఇక్కడ ఈ శివలింగాలను దర్శించినట్లయితే దేశంలో ఉన్నటువంటి అన్ని శివలింగం ఒకటేసారి దర్శించుకునేటటువంటి ప్రఖ్యాతి అక్కడ వాళ్ళకు ఆశీర్వాదం లభిస్తుంది అనేటటువంటి నమ్మకంతో భక్తులు అందరిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఒకసారి చూద్దాము. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత విజాచాః సర్వే తే భూమిపారకాః ఏతే జాన విరోధేన భిన్న కర్మ సమాదయే తస్సర్వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ మహాగణపదేవతాముద్దిశ్య శ్రీ మహాగణపదేవతా ప్రీత్యర్థం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగదేవతాముద్దిశ్య శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగదేవతా ప్రీత్యర్థం ఓం శివ శంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్యమేశ్వరః ద్వితీయ ప్రార్థే శ్వేతావరః కల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మध्यदेशे श्रीशैलमहाक्षेत्रे श्रीशैलमहाक्षेत्रस्य वायुव्य प्रदेशे तेलंगाणा प्रान्ते जहराबाद पट्टणसमीपे बर्दीपुर ग्रामे श्री द्वादश ज्योतिर्लिंगदेवता सन्निधौ अस्मिन् वर्तमाने वार्गचान्द्रमाने शालीवांशिके प्रभावादिष्टि संवत्सराणां मध्ये स्वस्तिक्रोधि नाम संवत्सरे आयने ऋतो मासे पक्षे शुभदितो वासरे काले शुभ नक्षत्रे शुभ योगे शुभकरणे एवं गुणविशेषविष्टायामस्यां श्वैतो अस्म श्रीमान् श्रीमद्गोत्रोद्भवस्यां सद्भक्तगोत्रोद्भवस्यां सद्भक्तनामधेस्यां सह कुटुम्बस्यां सपुत्रे पुत्रकस्यां सपौत्रे पौत्रकस्याम् अस्माकं सह कुटुम्बानां क्षेम धैर्य स्थैर्य विजय अभय आयुः आरोग्य अभे वृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री द्वादश ज्योतिर्लिंग देवता संपूर्ण अनुग्रह प्राप्त्यर्थं संपन्न प्रकारेण यावशक्ति अनावनता शक्ति षोडशरा अर्चन कल्पे संकल्पं करोमि अस्मान् अपोपतृषात् तदं कर्ते कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाचरेर्भ्यश्च कलशोपरिहस्तं निधाय चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलस्यं सन्निधिं कुरु आकलशे
शिवतमारसस्तबायेकेनः उशरेदरमादरः तस्मारङ्गमायोजसुदयानविन्दे भवाने सविधं नमः करपूरमङ्गलानन्दनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धात् नमस्करोमि 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 निकानि च पापानि जन्मानि तानि तानि पदश्यन्ते पदश्यनं पदे पदे पापो वं पापकर्माणां पापात्मा पापसम्भवां पायमां सुनया देवा शरणागतवत्सलाम् अन्यदां शरणं नास्ते तमेव शरणं मम तस्मान्नकारेण रक्षरक्षो परमेश्वर रक्षरक्षो जनार्दन तव पादारविन्दयोः सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ఇది ఆత్మోపదేశ నమస్కారం బర్దిపూర్లో ఉన్నటువంటి దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో కేవలం పూజలు పునస్కారాలు జయంతులు మాత్రం కాదు, ఇక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ పెద్ద ఆకర్షణగా నిలిస్తే మనం గోశాలకు వెళ్ళేటటువంటి ఈ రూట్లో ఉన్నాము. ఒకసారి గోశాలకు వెళ్ళి అక్కడ ఎన్ని గోవులు ఉన్నాయి, అక్కడ గోసేవ ఎట్లా జరుగుతున్నటువంటి విషయం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ గోశాల యొక్క పైన ఈ గోడకు అవుట్ బార్డర్ చూసుకున్నట్లయితే ఒక చెట్టు, ఒక ఋషి, ఒక గోవు, ఈ మూడు సమ్మేళనము కలయిక. ఈ ప్రత్యేకత ఏమిటి? దీని ఒక సింబాలిక్ అర్థం ఏంటంటే, ఒక ఋషి ఏం చేస్తున్నాడు అంటే ఒక గురువు పాత్ర పోషించి ఒక మనిషి బతకడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని నాలెడ్జ్ని ఇస్తుంటే, ఒక చెట్టు ఏమిస్తుంది, ఒక మనిషి బతకడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ లెవెల్స్ని ఇస్తుంది. ఈ భూమిని భూస్వామ్యాన్ని ఈ పరిరక్షణ చేస్తున్నది చెట్టు, భూకంపాలు రాకుండా వరదలు గిలు రాకుండా. ఈ రెండిటి కోలకి ఒక ఆవు మనకి ఏమి ఇస్తుందంటే తన యొక్క పాలను ఇస్తూ, ఆ పాల ద్వారా పెరుగును నెయ్యి ఇస్తూ మన దేహ దారుఢ్యానికి అది తోడ్పడుతుంది. ఇట్లా ఒక మనిషికి దేహానికి దారుఢ్యానికి అవసరమైనటువంటి ఆవు, మనిషి నాలెడ్జ్కి అవసరమైనటువంటి గురువు, మనిషి మనుగడకు అవసరమైనటువంటి చెట్టు, ఈ మూడిటి కలయికతోటి గోశాల నిర్మాణం అనేది ఇక్కడ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. ఇందులో అధునాతనమైనటువంటి సైన్స్ మనకు కనిపిస్తుంది. ఇది సనాతనం కాదు, ఇది సైన్స్ అనే విధంగా చెప్పే విధంగా టెక్నాలజీ బేస్గా కట్టినటువంటి ఈ స్ట్రక్చర్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బేసిక్గా ఇక్కడ చూడొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు దీన్ని తాళం వేయడం వల్ల, ఇక్కడ గోవులు కూడా బయటికి మేయడానికి పోవడం వల్ల ఇట్లా మనకు బయట నుంచే చూడొచ్చు మనం. ఇది గోవు అనగానే శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తొస్తాడు, ఎందుకంటే తన బాల్య దశలో మొత్తం గోవులను మేపుతూనే సంగతి. మనిషికి ఉన్నటువంటి గ్రహాల్లో శని గ్రహం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఏమైనా పనులు కావాల్సినవి కాకున్నా కానీ శని దేవుడు మీద ఉన్నట్లా భావిస్తారు. అట్లాంటి శని మన మీద మనం ఎంబడున్నప్పుడు మన కార్యాలు కానప్పుడు శనిదేవునికి ప్రాయచిత్తంగా శనిదేవునికి పూజా కార్యక్రమం ఇట్లా అని చెప్పేసి ఒక సపరేట్గా మనకు శని అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఇంత పెద్ద శనిదేవుని విగ్రహం యొక్క దేవుడు కనిపిస్తుండు. ఈ శనేశ్వరుని విగ్రహం వెనుకనే మనకు కనిపిస్తున్నటువంటి ఈ ల్యాండ్, ఈ పేరు వచ్చి నక్షత్రవనము. మనకి ఇక్కడ చెట్లు కనిపిస్తున్నటువంటి విధానం, బార్డర్లో చుట్టూ బార్డర్ నుంచి మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఈ వరుస క్రమాన్ని నక్షత్రవనం అని పిలుస్తారు. మనం జన్మించినటువంటి జన్మపాదము, మన జాతకరీత్యా ఉన్నటువంటి ఈ జాతక విలువలు ఏదో చెప్పబడుతుంది ముందు కానీ భవిష్యవాణి ఎట్లా చెప్పబడుతుందో దాని రీత్యా నక్షత్రవనం అని చెప్పేసి ఇక్కడ పేరు వచ్చింది. దీనికి మన జన్మ ఇతివృత్తాన్ని తెలిపేటటువంటి లింక్ ఉందని చెప్పేసి ఇక్కడ చాలామంది భక్తుల యొక్క విశ్వాసంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గోశాల దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఎన్ని రకాల గోవులు ఉన్నాయి, ఎన్ని విశిష్టమైన గోవులు ఉన్నాయి. మనం ఇక్కడ బర్దిపూర్ ఆశ్రమం యొక్క ఆధ్వర్యంలో నడిచేటటువంటి గోశాలలో మనం ఉన్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆవు వచ్చేసి గిర్ జాతి. మన గిర్ జాతి అనేది స్వదేశీలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి బ్రీడ్గా చెప్పుకోవచ్చు. దాంతోపాటు సాయివాల్ అనేటటువంటి బ్రీడు మనకి ఇక్కడ ఇటు సైడ్ కనిపిస్తుంది. సాయివాల్ అనేటటువంటి ఇక్కడ ఈ కొమ్ములు లేకుండా ఉన్నటువంటి కొమ్ములు లేకుండా ఉన్నటువంటి ఈ జాతి కూడా స్వదేశీ జాతిగా మనం చెప్పొచ్చు. దీంతోపాటు ఇది కూడా ఈ ఒంగోలు జాతి, మనకు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఫేమస్ ఒంగోలు వైట్ సంబంధించినటువంటి ఆవు ఒంగోలు జాతిగా చెప్పొచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ పెద్ద పెద్ద కొమ్ములు మనకు రాజస్థాన్ లాంటి ఒక ఏరియాలో కనిపిస్తాయి. ఈ పెద్ద పెద్ద కొమ్ములు ఏదైతున్నాయో దీన్ని మనము కాంగ్రెస్ బ్రీడ్గా చెప్తాం. కాంగ్రెస్ బ్రీడ్ అంటే మనకు రాజకీయ పార్టీ కాంగ్రెస్ కాదు, దీని యొక్క బ్రీడ్ పేరు అది. పెద్ద పెద్ద కొమ్ములు కనిపిస్తున్నటువంటిది. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా వివిధ రకాల బ్రీడ్లకు చెందినటువంటి స్వదేశీ ఆవులు అనమాట. మొత్తం కూడా జెర్సీ ఆవులు కాకుండా స్వదేశీ ఆవులు అని చెప్పొచ్చు. ఏంది జెర్సీ ఆవులకు స్వదేశీ ఆవులకు డిఫరెన్స్ ఏంటంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్వదేశీ ఆవులకు కింద గంగడోవులు ఉంటుంది, అదంతా ఇట్లా మూపురం ఉంటుంది. ఈ మూపురము ఈ గంగడోవులు ఉన్నటువంటి వీటిని స్వదేశీ ఆవులు అంటాము. మనకి ఇక్కడ ఏ ఆవును చూసినా కూడా
గంగడోలు కింద కనిపిస్తుంది, పైన మోపురం కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఆవులకు ఈ విధంగా పైన మోపురము కింద గంగడోలు ఉండదు. కేవలం భారతదేశంలో ఉండేటటువంటి స్వదేశీ బ్రీడ్కి చెందినటువంటి ఆవులకు మాత్రం ఇట్లా ఉంటుంది. బర్దిపూర్ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా స్వదేశీ బ్రీడ్కి చెందినటువంటి ఆవులుగా, ఇక్కడ గిర్జాతి, ఇక్కడ సాయివాల, ఇక్కడ ఒంగోలు, ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ ఇట్లాంటి విభిన్నమైనటువంటి బ్రీడ్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. గిరి మహారాజ్ ఆశ్రమంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ధ్యాన మందిరం అని చెప్పేసి ఒక నిర్మాణం కట్టడం జరుగుతుంది. ఇంకా నిర్మాణ దశలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు. దీని కాన్సెప్ట్ ఏంటంటే దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా దర్శనం అయిపోయిన తర్వాత తమ మనస్సును, తమ బుద్ధిని కూల్గా శాంతంగా ఉంచుకోవడానికి ఈ లొకేషన్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే పైన చూసుకున్నట్లయితే ఇదొక పిరమిడ్ ఆకారంలో కడుతున్నారు. ఈ పిరమిడ్ ఆకారంలో కట్టడం వల్ల పైనుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలన్నీ కూడా ఒకే దగ్గర కేంద్రీకృతమయ్యి ఈ కింద కూర్చున్నటువంటి వ్యక్తులకు ఆ శక్తిని, సూర్యుని ద్వారా వచ్చేటటువంటి శక్తిని అందిస్తాయని చెప్పేసి ఈ పిరమిడ్ ఆకారంలో కట్టేటటువంటి ఈ ఆకారాన్ని మనము ధ్యాన మందిరం అంటున్నాము. ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది. ఈ ధ్యాన మందిరం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. విశేషాలు అన్నది కూడా ఈ ఆలయం యొక్క విశేషతను, చారిత్రక నేపథ్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి ఇక్కడ చిన్నప్ప గారిగా పేర్కొందినటువంటి డాక్టర్ సిద్ధేశ్వర గిరి మహారాజ్ గారిని ప్రజెంట్ వారి దగ్గరికి మనం వెళ్ళి మిగిలిన విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ నమస్తే అండి. ఈ ఆలయంకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ క్షేత్రంలో స్టార్ట్ కావడం, అంటే ఇక్కడ ప్రతిక్షేపించడానికి, ఈ ఆలయం ఇక్కడ ప్రారంభం కావడానికి కారణమైనటువంటి గురువు గారు, వారి యొక్క నేపథ్యం ఏంటి, అసలు ఈ క్షేత్రం ఇంత ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా ఎట్లా మారింది, దీనికి బీజం ఎప్పుడు పడ్డదంటే దానికి చారిత్రక నేపథ్యం చెప్పగలుగుతారు? ఇది ఇక్కడ పీఠం తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. గురు దత్తగిరి మహారాజు గారు ఇక్కడ పీఠం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికన్నా ముందు ఈయన జన్మస్థానం బెల్లాపురం, నారాయణ. మనకు ఫోటోలో కనిపిస్తుంది దత్తగిరి మహారాజు గారు, ఆయననే దిగంబర యోగి, వారి శిష్యుడు ఇప్పుడు మనకి అవధూతగిరి మహారాజు గారు ఆయన ఉన్నారు. వాళ్ళ పరంపరలో ఇప్పుడు మాకు తీసుకున్నారు. అయితే దత్తగిరి మహారాజు గారు చిన్నగా ఉన్నప్పుడే 9 సంవత్సరాలకి ఇంటి నుంచి బయటకు వచ్చినట్టుగా చరిత్ర చెప్తారు. నాగేంద్రయ్యగా ఆయన పేరు. ఆయన శివప్ప పంతుల దగ్గర వెళ్ళేసి విద్యాభ్యాసం చేసి, జనరల్గా గౌతమ బుద్ధుడేమో సిద్ధార్థ అనే పేరుతోటి ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక పెద్ద వ్యవస్థను సృష్టించినప్పుడు చూశారు. అట్లా సాధారణ వ్యక్తి నాగేంద్ర అనేటువంటి ఒక సాధారణ వ్యక్తి ఒక దత్తగిరి మహారాజుగా ఎదిగేటటువంటి ఈ క్రమాన్ని మనం ఎట్లా చూడవచ్చు అని ఒక నేపథ్యం. ఆయన మొట్టమొదలే శివయ్య పంతులు గారితోనే స్టార్ట్ అయినది త్యాగం. ఆయన శివయ్య పంతులు గారు ఆయన బోధ చేస్తుంటే గురువు గారికి ఆయన అడిగారు, ఈ బోధనలన్నీ ఎందుకు పనికొస్తాయి అని. మొట్టమొదలు ఆయన పద్యాలు చదవండి, లేకుంటే ఇది చేయండి, చదువుకోండి, మంచిగా రాయండి అని చెప్పేసి ఇవి ఎందుకు పనికొస్తాయని మొట్టమొదలు అడిగారు ఆయన. అంటే తనను తాను తరించేటటువంటిది తత్వం ఏదైనా ఉందా అని శివప్ప పంతులు గారికి ఆయన గురువు గారికి క్వశ్చన్ అడిగినట్టు చరిత్ర చెప్తే ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పానో సమాధానంగా అర్థం కాలేదు శివప్ప పంతులు గారికి. ఇది బెల్లపురంలో జరిగిన చరిత్ర. అన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్ళి, వీడు నీ కుమారుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నాడు, వాడు చదువు మీద ధ్యాస పెట్టట్లేదు, చెప్తుంటే ఏదో ఆలోచన చేస్తున్నాడు, వేదాంతం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి శివప్ప పంతులు గారు వచ్చి, రేవణ సిద్ధయ్య అనే వాళ్ళ నాయన పేరు, వారి దగ్గరికి వెళ్ళేసి అడిగినప్పుడు ఆయన మందలించి, అట్లా చేయొద్దు, గురువులకు అట్లా మాట్లాడొద్దు అని చెప్పినట్లు విను, మంచి చదువుకున్నాక మంచి జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఏదన్నా మాట్లాడని చెప్పేసి మళ్ళా తర్వాత కూడా చెప్పింది పద్యం చదివేవాడు. కానీ ఆయనకు చదివిన తర్వాత ఇది ఎందుకు వస్తుంది, ఎందుకు అవసరము అనేటటువంటిది ఆయన క్వశ్చన్. అసలు దాన్ని నేను ఆయన మామూలే కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏమనంటే తిట్టడము, బెదిరించడము అని, అంటే వీళ్ళు మాకు వద్దని చెప్పేసి ఆయన శ్మశానంలో 9 నుంచి 12 సంవత్సరాల లోపల ఉన్నప్పుడే శ్మశానానికి వెళ్ళినట్టు చరిత్ర ఉంది. చిన్న వయసులోనే వెళ్ళిపోయింది ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే చాలాసార్లు తీసుకొని వచ్చారు, ఇంట్లో కూర్చుని పెట్టారు, ఎట్లా చేసినా ఆయన సాధ్యం కాలేదు. అక్కడ చేస్తున్నాగానే ఆయనకు హిమాలయ నుంచి ఓ స్వామీజీ వచ్చారు. వీళ్ళకు గిరి అంటే తెలియదు, ఇక్కడ ఎవరు తెలుస్తుంది చెప్పండి, ఈ గిరి పురి భారతి సరస్వతి తీర్థ ఇది శంకరాచార్య స్థాపించి ఉండు అదే విషయం కూడా ఆ ఊర్లో ఎవరికి తెలియదు. కుగ్రామం చిన్న పల్లెటూరు అది. ఎక్కడి నుంచి హిమాలయ నుంచి వచ్చినాడని చెప్పేసి ఆయన మా ఊరికి వెళ్ళేసి మా ఊరు నుండి ఇక్కడ వచ్చానని చెప్పేసి ఆయనకు పిలిచి, ఆయన ఆ గురువుగారు వచ్చినప్పుడు
ఈయన దిగంబరంగా వస్త్రాలు వదిలేసి హనుమాన్ మందిరాన్ని ఇప్పటికీ అది ఆయన ఎక్కినటువంటి హనుమాన్ మందిర్ ఇప్పటికి ఉంది. అది హనుమాన్ మందిర్ పైకి వెళ్ళేసి ఆట ఆడుతున్నాడు. ఎంతమంది పిలిస్తే కిందికి రావట్లేదు. ఆ సమయంలో హిమాలయం నుంచి ఒక సన్యాసి వచ్చేసి, ఒక గురువు గారు వచ్చేసి ఇక్కడ వచ్చేసి, నాగేంద్ర కిందికి రా, నేను వచ్చాను అన్నప్పుడు ఆయన మాట వరుస అనకుండా కిందికి దిగి వచ్చినట్టు చరిత్ర. ఏం మాట్లాడలేదు, కిందికి వచ్చేసారు. అంతలోనే మంజీరా నది ఉంది పక్కకు. ఆ గురువుగారు ఆ మంజీరా నది సైడ్ తీసుకెళ్ళి ఆయనతో ఏం మాట్లాడారు, 3 రోజులు అక్కడ ఉన్నారని చెప్తారు. ఆయనతో ఏం మాట్లాడారు ఏం తెలియదు. లాస్ట్న ఆయనకు, ఈయన పేరు నాగేంద్రయ్య పేరు, నాగేంద్రయ్య పేరు ఉంటే, నీ పేరు ఈరోజు నుంచి దత్తగిరి అని ఆయన గురువుగా అయ్యి ఈయన శిష్యుని చేసేసి ఆయన మంత్రోపదేశం చేసేసి సన్యాస దీక్ష ఇచ్చి మట్టి పాత్రలు ఇస్తాడు. గురిగి చిప్ప అని అంటాం మనం, పాత్ర కప్పరు అంటాము. ఆ మట్టి పాత్ర చేతిలో ఒక చిమ్మటిస్తాడు, ఒకటి దున్నిలో పెట్టడానికి ఒక చిమ్మటిస్తాడు. అవి గురువు యొక్క పాదుకలు ఇస్తారు ఆయన. ఆ గురువుగారి యొక్క పాదుకలు ఇప్పుడు ఉన్నాయి. ఈయన గురువు గారి యొక్క పాదుకలు, ఈయనకి ఇచ్చిన పాదుకలు ఇంకా జనరల్ ఇప్పుడు మనకి ఇప్పుడు కనిపించే పాదుకలు ఇవి కాదు, అవి లోపల ఉన్నాయి. వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఇలాంటి పాదుకలు, సేమ్ ఇలాంటి పాదుకలు ఇస్తారు. అది తీసుకొని కాళ్ళకి వేసుకోలేదు, ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు స్వామీజీ గారు. అందుకని పీఠం పరంపరలో ఆ పాదుకలు వేసుకోరు ఎవరు, ఆ పాదుకలు వేసుకున్నది లేదు. ఇక నెక్స్ట్ ఏమీ చెప్పలేము, ఇంతవరకు మాత్రము ఈ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరు పాదుకలు వేసుకోరు. ఆ రకంగా పాదుకలు పెట్టేసుకొని ఆ తర్వాత ఆయన సంచారం చేస్తూ అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, ఆయన ఎక్కడైతే మన గురువు గారు వచ్చారో హిమాలయం నుంచి, మహాంతగిరి ఆయన పేరు అని సంపూర్ణమైన పేరు చెప్పారు, మహాంతగిరి అని మాత్రం చెప్పారు. ఆయన వచ్చేసి అక్కడ హిమాలయం నుంచి వచ్చి బద్రీనాథ్ నుంచి వచ్చినామని చెప్పి అక్కడ వచ్చేసి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ గురువుగారు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసి ఇచ్చి అక్కడ వృక్షాన్ని నాటి అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత పరంపరలో ఉండేటువంటి రామగిరి అనేటటువంటి ఇంకో ఆయన స్వామీజీ ఉంటారు, ఆయన నేను కలిసి అక్కడ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత అక్కడ నుంచి ఆ ఊరు నుంచి సంచారం చేస్తూ మావురుగడ అని ఆయన పరంపర దత్తాత్రేయుడి నిద్రస్థానం అంటారు, అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి గానగపురం వెళ్ళడం జరుగుతుంది. గానగాపు నుండి శ్రీశైల పుణ్యక్షేత్రం అయితే ఏదైతుందో శరణులు మహానుభావులు అక్కడ అనుష్ఠానం చేసిన స్థలం ఉంటుంది. అక్కడ బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనేటువంటి మూడు గిరిలు ఉన్నాయి అక్కడ. రుద్రగిరి ఏదైతుందో ఇప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి ఉండేటటువంటి ప్రదేశాన్ని రుద్రగిరి అంటారు. బ్రహ్మగిరి అంటే మన ఈగల పెంట, దోమల పెంట అంటాం, నది యువతలు ఉంటుంది అది. అదే విష్ణుగిరి అంటే సున్నిపెంట అని పిలుస్తాం మనం ఇప్పుడు. ఆ సున్నిపెంటలో ఆయన ఉండేటటువంటి అలాంటి ఆ ప్రదేశంలో ఒక 12 సంవత్సరాల నుండి ఆయన ఏం తిన్నాడు, ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. అలాంటి ఆ పుణ్యక్షేత్రం నుండి లాస్ట్ స్థితిలో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సిద్ధులని ఉంటాయి, పొట్టిపల్లి సిద్ధులని ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ దూరంలో అక్కడ వచ్చి కొన్ని రోజులు ఆయన అనుష్ఠానం చేశారు. అక్కడ సిద్ధులు అనుష్ఠానం గుట్ట వద్ద ఘోరమైన తపస్సు చేసినారని చెప్పేసి ఉంది. ఆయన తపస్సు చేసి లాస్ట్కి ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఊరు వాళ్ళందరూ చూసి స్వామీజీ గారు ఎక్కడ ఉంటారని, ఎక్కడ నేను ఊరికి ఉత్తర దిశ అని ఉంటానంటే ఇక్కడంతా మాల్ పట్టేలు, పోలీస్ పట్టేలు అట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ భూమి ఉంది మేము ఇస్తామంటే కూడా నాకు లేదు, నేను ఊరికి ఉత్తర దిశ ఉంటాను అంటే ఇది బోయిని వాళ్ళది, రాజన్న రాచప్ప అనేటటువంటి వాళ్ళు నేనే ఉంటానంటే అప్పుడప్పుడే వాళ్ళు ఎకర భూమి ఇచ్చేస్తారు. బర్దిపురం ఇక్కడ ఈ స్థానంలో ఇక్కడ అట్లా వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి ఆయన ఏమనుకున్నారో తెలియదు, వచ్చి ఉండిపోయారు. ఇక్కడ ఏర్పాటు 2వ పీఠం ఇది ఏర్పాటుగా చేశారు. ఆయన జీవ సమాధి అయింది ఇక్కడే కాబట్టి మెయిన్ ఆశ్రమం ఇదే అయిపోయింది. మొట్టమొదటి ఆశ్రమం మాత్రం దీనికన్నా ముందు బెల్లపురం ఉంటుంది, బెల్లపురం ఉంటుంది. 2వ ఆశ్రమం ఇది ఆయన ఏర్పాటు చేసినప్పుడు. దీనికి సబార్డినేట్, దీనికి మళ్ళీ సబ్ ఆశ్రమం అంటే ఎందుకు లేవండి, శ్రీశైలంలో ఉంది. అదే రీతిగా ఆ దత్తాత్రేయ పాడు కూడా నేను వెళ్ళినట్టు చరిత్ర ఉంది హైదరాబాద్లో. అంటే దత్త అంటే అక్కడ అఖాడ ఉంటుంది, జూనా అఖాడ ఉంటుంది. దత్తాత్రేయ పాడు దగ్గర ఎక్కడో దగ్గర అక్కడికి వెళ్ళినట్టు చరిత్ర ఉంది. ఆయన అక్కడికి వెళ్ళారు. దత్తాత్రేయపాడు సీతారాం బాగులో అక్కడ వెళ్ళినట్టు చరిత్ర ఉంది. అంటే ఇప్పుడు శ్రీశైల పుణ్యక్షేత్రం కూడా ఇక్కడ ఇప్పుడు ఆయన ఎక్కడైతే అనుష్ఠానం చేసి అక్కడ తిరిగాడో అక్కడ ఆయన ఒక ఆశ్రమం అక్కడ ఉంది. ఇప్పుడు శ్రీశైలం అంటారు కాబట్టి ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. జనరల్గా బర్దిపూర్లో ఉన్నటువంటి ఆశ్రమానికి
ఈ సాంస్కృతికమైనటువంటి బ్రిడ్జ్ కనిపిస్తుంది బర్దిపురానికి, ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలానికి. దాంతోపాటు ఒకప్పుడు జంట నగరాలకు, ఇప్పుడు కూడా జంట నగరాలకు త్రాగునీరును అందించి అందరి జీవనానికి ఆధారమైనటువంటి మంజీరా నది యొక్క పైన కట్టినటువంటి సింగూరు డ్యామ్కి, అది కూడా చెప్తాను. దాంతోపాటు ఇక్కడ రేజింతలు అనే టెంపుల్, సిద్ధి వినాయకుడు టెంపుల్, అక్కడ కూడా ఉన్నాను. అక్కడ రేజింతల టెంపుల్కి, ఇక్కడ రాంపురం సిద్ధులు అని ఉంటాయి. సిద్ధుల గుట్ట, రాంపురం సిద్ధుల్లో అనుష్ఠానం చేశారు వాళ్ళు. మనకు జేరాసనం దగ్గరలో ఉన్నటువంటి కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అసలు ఈ అన్నిటికీ కూడా, ఇవన్నిటికీ ఒక సాంస్కృతిక పరమైనటువంటి కనెక్షన్ ఎట్లా కుదిరింది? ఈ కేతకి వనంలో, కేతకి అంటే మనకు మొగలి పువ్వు, అవునండి. ఆ మొగలి పువ్వుల వంటి ఆ వనంలో ఘోరమైన తప్పు చేసినటువంటి స్వామీజీగా మనకు ఒక చరిత్ర చెప్తుంది. ఉందండి. ఆయనకు చూసినటువంటి సాంస్కృతిక పరమైన కనెక్షన్ ఎట్లా ఉంది? అసలు వీటన్నిటికీ ఉన్నటువంటి లింక్ ఏంది? వీటన్నిటి నేపథ్యం ఏంటి? అంటే లింక్ ఇప్పుడు మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, మీరు లింక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆధ్యాత్మిక ఒక చింతన ఉంటుంది కదా, ఆ ఆధ్యాత్మిక చింతనే లింకు. ఆధ్యాత్మిక చైతన్యం, ఆధ్యాత్మిక చైతన్యం, అది ఆధ్యాత్మికంగా చింతనే లింకు. ఆయన ఎక్కడెక్కడైతే ఆ తపస్సు కలిగినటువంటి శక్తి ప్రదేశాలు ఉన్నాయో, ఆ శక్తి ప్రదేశాల దగ్గరికి ఆయన వెళ్ళిపోయడానికి ఎవరు తీసుకెళ్ళలేదు. ఆయనకు తీసుకొని వెళ్ళి అక్కడ ఉండలేదు, అక్కడ వెళ్ళారు. ఇప్పుడు బ్రహ్మ ప్రతిష్టాపన చేసినటువంటి లింగంగా అది కొలుస్తారు కేతకి సంగమేశ్వరుడు. అక్కడ ఆయన తపస్సు చేసినటువంటి చూసిన వాళ్ళు ఉన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి. ఆ రోజుల్లో అక్కడ వెళ్ళడానికి భయపడేటటువంటి వాళ్ళు, పాములు అది ఉన్నాయని చెప్పేసి భయపడేటటువంటి రోజుల్లో కూడా అక్కడ వెళ్ళేసి ఆయన రాత్రి పగలు అక్కడ కూర్చొని అనుష్ఠానం చేసిన చరిత్ర ఉంది. ఆయన చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు లేరు చెప్పడానికి, చెప్పినటువంటి విషయాలు. అదే రీతిలో పొట్టిపల్లి సిద్ధులని ఉంటాయి. అక్కడ మీరు ఈ రోజుల్లో ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఒక 30 సంవత్సరాల పూర్వం సాయంత్రం ఏంటంటే అక్కడ వెళ్ళారంటే అక్కడనే తిరిగేవాళ్ళంట, మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు, తెల్లందాకా కానీ తిరిగేవాళ్ళు. 6-7 అయిందంటే అక్కడ వెళ్ళామంటే మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. రాత్రంతా అక్కడనే తిరిగి అన్న పడుకొని పొద్దున్న లేచి రావాలి, ఆ పరిస్థితి. అంటే అది దారి కూడా దొరికేది కాదంట. అలాంటి ప్రదేశంలో ఆయన అనుష్ఠానం చేశారు. ఇప్పుడు సిరిసిల్ల పుణ్యక్షేత్రంలో కూడాను అడవులలో అనుష్ఠానం చేశారు. ఆయన ఆకు తిన్నాడా, పండు తిన్నాడా, అలం తిన్నాడా, ఏం తిన్నాడు ఎవరికి తెలియదు. ఆయన స్వరూపాన్ని చూస్తేనే అలా ఉంది. అలా సిద్ధ పురుషులు అండి వాళ్ళు. పీఠాధిపతిలో ఒక స్వామీజీలో అది కాదు, వాళ్ళు సిద్ధ పురుషులు, త్యాగ పురుషులు. వాళ్ళు ఎక్కడ ఏముంది అనేది లింకుతో పని లేదు. అక్కడ ఇది ఉంది అంటే అక్కడ వెళ్ళిపోతారు అంతే. అక్కడ వెళ్ళేసి అక్కడ అనుష్ఠానం చేసేసి ఇక్కడికి లాస్ట్ స్థితిలో ఇక్కడికి వచ్చినట్టు చరిత్ర చెప్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు కానీ ఈ ఊరు కూడా చాలా కూలి చేసుకునేటువంటి దొంగతనం చేసేటటువంటి పరిస్థితి ఈ ఊళ్ళో ఉన్నప్పుడు బర్దిపూర్ అంటే దొంగల బర్దిపూర్ అని పేరు ఉండేటటువంటి దీనికి ఆయన వచ్చిన తర్వాత ఇది భాగ్యనగరం అవుతుందని చెప్పారు. ఇంకోటి సింగూరు ప్రాజెక్టు ఆ రోజుల్లో లేదు, కానీ ఆయన ఒక మాట చెప్పారు, ఊరు మునిగిపోతుందిరా అని చెప్పారు, ఈ ఊళ్ళన్నీ పోతాయని చెప్పాడు ఆయన మాట. అందుకని అక్కడ ఆశ్రమం వరకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎక్కడైతే ఆశ్రమం ఉందో ఆశ్రమం వరకు నీళ్ళు వస్తాయి. అయితే అక్కడ లేకుండా ఇక్కడ వచ్చారేమో మనకు తెలియదు, ఆయన ఉద్దేశం ఏముందో తెలియదు. అంటే ఆ మహాత్ముల యొక్క సంకల్పం అనేటటువంటిది అవగాహన మనకు కాదు. ఈ ప్రదేశానికి ఇక్కడ వచ్చినాక కూడా ఇది ఈ బర్దిపురము, ఈ పేరుండేటటువంటి బర్దిపురం అయితే ఇది భాగ్యనగరం అవుతుందని నేను చెప్పాను. ప్రతి ఒక్కరు కూలికి కుప్పనగరం కానీ అక్కడ చుట్టుపక్కల కూలికి వెళ్ళేవాళ్ళు. ఒక 8-10 ఇళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూలికి వెళ్ళేవారు. అలాంటి వెళ్ళినప్పుడు కాదు ఇది బర్దిపురం కాదు, ఇది భాగ్యనగరం అవుతుంది. ఇక్కడ రావాలంటే దారి లేదు, పిల్లదారి అంటారు కదా, నడుచుకుంటూ రావాలి. అట్లాంటి ఒక దీర్ఘ దృష్టితో ముందే చెప్పారు, భాగ్యనగరం అని చెప్పారు. అంటే గాలి మోటార్లు వస్తాయి ఇక్కడ అంతా ప్రదేశంలో అని చెప్పారు ఆయన. హెలికాప్టర్ ఇప్పుడు చాలా మంది ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చినారు. అప్పుడు ఈయన కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కానీ ఇక్కడికి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చాలా పెద్ద ఇంతటి విశిష్టత ఉన్నటువంటి బర్దిపూర్ ఇక్కడ ఆశ్రమంకి మనకు గాన్లాపూర్ ఆశ్రమంతో కూడా కొద్దిగా గానగపూర్ ఆశ్రమంతో ఏముందంటే ఆయన అక్కడ వెళ్ళి అనుష్ఠానం చేశారు అంతే. దత్త పరంపర ఉంది, అది మా ఊర్లో అనుష్ఠానం చేశారు. అక్కడ ఉన్నారని తెలుసు అంతే. ఎన్ని రోజులు ఉన్నారో ఎట్లున్నారని తెలియదు. ఇక్కడ వచ్చినాక తెలుసు కదా. ఆయన ఇక్కడ రాకముందు చెప్తున్నాను, ఆయన ఈ ప్రదేశానికి రాకముందు అవన్నీ తిరిగి ఇక్కడికి వచ్చారు. లాస్ట్ స్థితిలో ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చినాక పోలేదు ఎక్కడిగా. అయితే జనరల్గా గాన్లాపూర్ ఆయన ఇక్కడ వచ్చినాక కూడా మందిరాలు, మఠాలు, రూములు అవి కట్టించలేదు. ఆయన వస్తున్న మొట్టమొదటి సమాధి కట్టించుకున్నారు.
12 సంవత్సరాల తపస్సు అంటే వచ్చినాక ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొట్టమొదటి సమాధి చెట్లు నాటారు. చెట్లు నాటిన తర్వాత బావి తోయించారు. అంటే సాధు సత్పురుషులు నీళ్లు కావాలి, బావి తోయించారు. తర్వాత దత్తాత్రేయ మందిరాన్ని ఏర్పాటు చేశారు. మందిరం కన్నా ముందు కింద ఆయన దత్తాత్రేయ మందిరం పైన ఉంటుంది, కింద 2 అంతస్తుల కింద ఉంటుంది ఆయన సమాధి ఉంటుంది. మొట్టమొదటి సమాధి ఆయనే కట్టించుకున్నారు. గాన్లాపూర్లో మనకు జనరల్గా అక్కడ చేతబడి చేస్తే అక్కడ చూస్తారు, చూసేది ఏం లేదు, అక్కడ చూసేది ఏం లేదు నాన్న, చూడరు. వీళ్ళు వెళ్తారు, తగ్గిపోతుంది. ఇక్కడ వందలాది మంది ఆయన సమాధి అయినప్పుడు వందలాది మంది ఇక్కడ వచ్చి బట్టలు దించుకోవడము, వెంట్రుకలు పీక్కొని తినడము, ఈ బట్టలు దించేసుకొని పరిగెత్తడము, ఊగడము విపరీతం ఉంది. ఈ టెక్నాలజీ ఇప్పుడు తగ్గింది అంటున్నా, అనేది చెప్తున్నాను. పూర్వం అంత ఉండే. టెక్నాలజీకి మనస్తత్వానికి ఏం సంబంధం చెప్పండి. కొంతమంది మనకి ఇప్పుడు టెక్నాలజీ యుగంలో ఇవన్నీ నమ్మడానికి లేదు. నువ్వు నమ్మకపో ఉండేది ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు నమ్మట్లేదు, నమ్మనికి చెప్పట్లేదు. నమ్మినా ఉంటుంది, నమ్మకపోయినా ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి విషయం పోయినప్పుడు తీర్పు ఇచ్చింది, ఎవరి నమ్మకాలు వారే నమ్మండి అని చెప్పేసి. నమ్మిన ఇప్పుడు నమ్మకం లేదు అనుకుందాం, నేను నమ్మట్లేదు, ఆ పిచ్చి పిచ్చిగా ఎందుకు చేస్తున్నాడు, మనస్థిమితం లేకుండా అంటారు. మనస్థిమితం ఎందుకు లేదు? ఏదో ఉంటుంది కదా, కారణం ఉంటుంది కదా. ఏది ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళు ఎన్నో హాస్పిటల్ తిరిగితే తక్కగానిది, ఇక్కడ వచ్చి 11 రోజులు ఉంటే తక్కువ అయిందంటే కారణం ఏంటి మీరు చెప్పాలి. ఎన్ని హాస్పిటల్ తిరిగేసి చాలు అయిపోయింది అన్నప్పుడు ఎంతోమందికి బట్టలు కట్టుకొని వచ్చారు ఇక్కడికి, అయిపోయింది తీసుకెళ్ళండి మాతోని కాదని. స్వతహాగా ఎవరి పరిస్థితులను వారు ఫేస్ చేసిన పరిస్థితి వాళ్ళకు చాలా అనుభవం ఉంది. ఇప్పుడు భగవంతునితో ఏదైనా అనుభవం ఉందంటే నాకు అనుభవం ఉంటుంది, మీకు ఉండదు. చెప్పండి అంటే చెప్పడానికి కూడా రాదు. మీకు ఒక అనుభూతి ఉంది, నాకు చెప్పంటే ఎలా చెప్తారు? ఇలా జరిగిందని చెప్తారు, కానీ నాకు కలగాలి ఇట్లా అనుభూతి, నాకు కలగలేదు కదా. మీరు దర్శించింది నాకు చెప్పమంటే ఎలా చూపిస్తారు చెప్పండి మీరు? ఎవరి అనుభూతి వాళ్ళు. స్వీట్ తీయగుందంటే తిన్నవారికి తెలుస్తుంది, చూసిన వారికి తీయగుంది అంటే తీయగా ఉంటుందా? ఇది అలాగే. అంటే వీళ్ళ నమ్మకము, విశ్వాసము, మూఢనమ్మకాలు అంటారా, అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఈ సృష్టిలో మాత్రం ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఇదంతా నడిపిస్తుంది. ఎల్లో కలర్లో ఉండేటటువంటి వస్త్రాలు ఇక్కడ డ్రెస్ అంటున్నారు, డ్రెస్ కోడ్. జనరల్గా స్కూల్కి పోతే అందరూ ఒక యూనిఫామ్ మెయింటైన్ చేస్తారు, అట్లా సీనియర్స్కి జూనియర్స్కి ఉంటుంది. అట్లా ఇక్కడ ఏమన్నా సీనియర్స్ జూనియర్స్ అనేది? సీనియర్స్ జూనియర్స్ కాదండి. ఈ కాషాయం అనేటటువంటిది కంప్లీట్గా ఆశ్రమానికి అంకితమైనటువంటి వారికి సన్యాసం ఇస్తారు, వాళ్ళు కాషాయం ధరిస్తారు. ఎల్లో కలర్ అన్నారు కదా, ఆ ఎల్లో కలర్ అనేటటువంటిది సాధకులకు ఇస్తాం, అంటే విద్యార్థులు శిక్షణ పొందేటటువంటి వాళ్ళకు. అందులో కూడా డ్రెస్సులు వేరువేరుగా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఒకటి ఉంటుంది, అందులోనే తేడా ఉంటుంది కొద్దిగా. సెకండ్ ఇయర్కి వచ్చేటట్టు ఒకటి ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ హాలిడేస్కి ఇండ్లకి వెళ్ళిపోయారు, లేకుంటే 80 మంది విద్యార్థులు ఉన్నారు, మీకు 20 మందే కనిపించారు అనుకుంటాను. ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కొద్దిగా కలర్ చేంజ్ చేసి అట్లా పెట్టామన్నట్టుగా. ఆశ్రమ ధర్మానికి పూర్తిగా అంకితమైన వాళ్ళు కాషాయాన్ని, అంటే విరక్తితోని సంసార జీవితం మాకొద్దు, మేము ఇక్కడనే ఉంటాము, ఈ సేవ చేసుకుంటూ ఉంటాము అన్నటువంటి వాళ్ళకు సన్యాసం ఇచ్చి ఇక్కడ ఉండడానికి ఏర్పాటు చేస్తారు. ఇక సాధకులకు అలా లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు, నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. వేద విద్యార్థులు కాకుండా వృద్ధులు కూడా కొంతమంది ఉన్నారు, వృద్ధాశ్రమం ఉంది, వృద్ధులు కూడా కొంతమంది. వాళ్ళు ఇప్పుడు విద్యార్థులు ఇక్కడ చదువుకోవడంతో పాటు వాళ్ళకు బయట ఎడ్యుకేషన్, మామూలు జనరల్ ఎడ్యుకేషన్ కూడా మేము ఇస్తున్నామండి. ముందు లేకుండే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశాం. అసలు బర్దిపూర్ ఆశ్రమం ఇంత ఫేమస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరంలో ఎక్కువ మీరు జరిపేటటువంటి కార్యక్రమాలు ఏముంటాయి? జనరల్గా దత్త జయంతి జరుపుతారు, అంబేద్కర్ జయంతి జరుపుతారు, దీంతో పాటుగా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ ఇంట్రెస్ట్గా ఎక్కువ ఏ కార్యక్రమాలు జరుపుతారు, ఏ సందర్భాల్లో భక్తులు ఎక్కువ ఆలయానికి తాకిడి ఉంటుంది? పెద్దగా ఎత్తున జరిగేది సంవత్సరానికి ఒకటి దత్తాత్రేయ జయంతి, నవరాత్రుల 9 రోజులు బ్రహ్మోత్సవాలు. ఏం చేస్తారు దత్త జయంతి కార్యక్రమంలో భాగంగా? ఏం చేస్తారు, ఎట్లా ఇదంతా? 3 రోజులు యజ్ఞాలు జరుగుతాయి అద్భుతంగా, 21 గుండాలతో యజ్ఞాలు జరుగుతాయి. మరియు అందులోనే పార్వతీ పరమేశ్వరి కళ్యాణం ఉంటుంది, దత్తాత్రేయుల డోలారోహణం ఉంటుంది. అది దీపారాధన కార్యక్రమం అని అద్భుతమైనటువంటి దీపారాధన కార్యక్రమం ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది, ప్రతిరోజు సప్తాహ కార్యక్రమం ఉంటుంది.
ఇది ఈ 9 రోజులు కంటిన్యూ కార్యక్రమం జరుగుతుంటాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలు, కల్చరల్ ప్రోగ్రాము, వక్తల చేత ప్రవచన కార్యక్రమాలు, ఇట్లా 9 రోజులు హరికథ కాలక్షేపము, ఇట్లా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతే దత్త జయంతి మాత్రం అది ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఆ తర్వాత శివరాత్రి ఉండండి, ఉగాది కానివ్వండి, మరియు దత్తగిరి మహారాజు గారు సమాధి అయినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజున పాదయాత్ర కార్యక్రమం చేస్తాం. బెల్లపురం నుంచి ఆయన పాదుకలు తీసుకొని నడుచుకుంటూ వస్తారు శిష్యులు, భక్తులందరూ కూడా వచ్చి అప్పుడు 7 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఊరూరిన పండుగ చేసుకుంటూ వస్తారు. ఆ తర్వాత లాస్ట్ రోజున ఇక్కడ వస్తుంది సంగీత గాన కచేరీ. మన అనూప్ జోలట వచ్చాడు ఒకసారి, మన అజిత్ కడికడ వచ్చాడు ఆయన దగ్గరికి, చటర్జీ వచ్చారు, పెద్ద పెద్ద ఇండియన్ నేషనల్ లెవెల్లో కళాకారులు కూడా వచ్చి ఇక్కడ గానం చేశారు. అది అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత గురు పౌర్ణమి చేస్తాం ఇక్కడ. గురు పౌర్ణమి పెద్ద ఎత్తున గురు పౌర్ణమి పల్లకి సేవ ఉంటుంది, అది కూడాను. అంతే శ్రావణ మాసం 4 రోజులు అఖండ రుద్రాభిషేకం ఉంటుంది, లక్ష బిల్వార్చన, నిరంతరంగా జలాభిషేకం. ఇట్లా నెలకు 1-2 కార్యక్రమం. ఇప్పుడు శని జయంతి ఉంది రేపు 6వ తారీఖు, శనేశ్వర జయంతికి పెద్ద కార్యక్రమం చేస్తాం, యజ్ఞాలు చేస్తాం. ఇప్పుడు సహస్ర ఘట తైలాభిషేకం అనేటటువంటి కార్యక్రమం ఉంది రేపు 6వ తారీఖు. 1000 ఘటాలతోటి స్వామివారికి తైలంతో అభిషేకం చేయడం. ఇట్లా అనునిత్యం 365 రోజులు ఏదో కార్యక్రమం, నెలలో 1-2 కార్యక్రమం ఉంటుంది. ఈయన దత్తగిరి మహారాజు గారిది అమరతీతం చేస్తాం నెలకోసారి. పార్వతీ పరమేశ్వర కళ్యాణం, ఏకాదశి రుద్రాభిషేకం, అన్నదాన కార్యక్రమం, భజన కీర్తనలు నెలకోసారి కంపల్సరీ చేస్తారు. అది ఇట్లా నిరంతరంగా ఏదో ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు, ప్రవచనాలు, ఇట్లా మామూలు కాకుండా వచ్చేటటువంటి కార్యక్రమం, మధ్య మధ్యలో వచ్చే కార్యక్రమాలు ఏమిటో ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళటం. దీపోత్సవం దేనిలో చేస్తారు? దత్త జయంతికి దీపోత్సవం చేస్తాం. కార్తీక మాసంలో జైరాబాద్ ఆశ్రమంలో చేస్తాం, అల్లిపురంలో చేస్తాం. కార్తీక మాసంలో దీపోత్సవం చేస్తాం అక్కడ. ఇక్కడ దత్త జయంతికి ఇక్కడ చేస్తాం. జైరాబాద్ ఆశ్రమంలో చేస్తామంటారు. అంటే దీనికి ఇంకా అనుబంధంగా ఎక్కడెక్కడ చాలా ఉన్నాయి. దీనికి అనుబంధంగా నారాయణఖేడ్ ఉంటుంది. బర్దీపూర్ ఆశ్రమానికి అనుబంధంగా ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. శ్రీశైలం ఉంది, హైదరాబాద్ ఉంది, బీదర్ ఉంది, చౌలి ఉంది. బీదర్ దత్తగిరి మహారాజ్ పబ్లిక్ స్కూల్ ఉంది, 3000 మంది విద్యార్థులు చదువుతున్నారు అన్న. చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం అక్కడ. అక్కడ సొసైటీ ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, కన్నడ మీడియం ఉంది. ఇట్లా సేవా కార్యక్రమాలు అనేకంగా ఆశ్రమం ట్రస్ట్ తరపు నుంచి చేస్తున్నాం. ఇక్కడ వైదిక పాఠశాల 80 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు బట్టలు ఉండడానికి వ్యవస్థ, ఫుడ్డు, పెన్ను, పేపరు, బుక్స్ అన్ని ఆశ్రమం తరపు నుంచి ఇస్తాం. వారికి అన్ని ఆశ్రమం నుంచి ఇస్తాం. అసలు దర్శనానికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. సో ఇట్లా ఇప్పటి వరకు ఎవరెవరు ప్రముఖులు వచ్చి వెళ్ళినటువంటి దాఖలాలను ఎవరెవరు వచ్చి వెళ్ళారు ఇప్పుడు? అట్లా చాలామంది వచ్చారు ప్రముఖులు, రాజకీయ పరంగా కలెక్టర్స్ కానీ, ఇట్లా కమిషనర్స్ కానీ. ఇక మన చంద్రబాబు నాయుడు వచ్చారు, కేసీఆర్ కూడా వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు వచ్చింది. ఆయన టీడీపీ ఇప్పుడు కాదు, టీడీపీలో ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చారు. హరీష్ రావు కూడా వచ్చారు. కేశవరావు మన ఆశ్రమానికి సలహాదారులు ఉన్నారు. కేశవరావు, రమణచారి గారు దీనికి సలహాదారులు ఉన్నారు. ఇట్లా చాలామంది రాజకీయ నాయకులు, మేమేం రాసి పెట్టుకోలేదు కానీ బండి సంజయ్ గారు వచ్చారు. బండి సంజయ్ గారు అంటే రీసెంట్గా ఒక 8-9 సంవత్సరాలు, కానీ వీళ్ళు పూర్వం ముందు నుంచి వీళ్ళు చాలామంది వచ్చారు. బండి సంజయ్ గారు 3 సార్లు వచ్చారు ఆశ్రమానికి. చాలామంది బీజేపీ సెంట్రల్ మినిస్టర్స్ కూడా వచ్చారండి. బీజేపీ తరపు నుంచి చాలామంది వచ్చారు. సో ఇంత పెద్ద వ్యవస్థ ఇప్పుడు మీకు ఆశ్రమానికి బండారు దత్తాత్రేయ మందిరానికి ఆయన సలహాదారులు ఉన్నారు. గవర్నర్, ఇప్పుడు హర్యానా గవర్నర్ ఆయన దత్తాత్రేయ పాడని ఉంటుంది సీతారాంబాగులో, దానికి సలహాదారు. హిమాచల్ ప్రదేశ్ ఉన్నాడు, ఆయన సలహాదారులు ఉన్నారు. ఇట్లా అంటే ఇప్పుడు నాకు ఎవరు అడుగుతున్న పేరు గుర్తు రాలేదు. చాలామంది ప్రముఖులు ఆశ్రమానికి వచ్చారు, కలెక్టర్స్ వాళ్ళంటే. ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తారు కదా, దగ్గర ఇంత పెద్ద వ్యవస్థ నడిపాలంటే అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఎట్లా వస్తున్నాయి? భక్తుల యొక్క విరాళాలు మాకు దాని టెన్షన్ లేదు, వనరుల టెన్షన్ మాకు లేదు. ఎందుకు లేదు? ఏ వ్యవస్థ అయినా నడవాలంటే ఆర్థిక వనరులు అదే చెప్తున్నాను. దత్తగిరి మహారాజు గారు ఉన్నప్పటి నుంచి కూడా
ఆయన ఉన్నప్పుడు ఎవరికి ఏమీ అడిగేది కాదు, ఇచ్చేది కాదు. ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు చాయ్ తాగుతామంటే వాళ్ళే తీసుకోవాలి, చక్కెర చపాతి వాళ్ళే తీసుకురావాలి, చాయ్ పెట్టుకోవాలి, తాగాలి, పోవాలి. ఆయన చాయ్ పోసేవాడు కాదు. ఆయన వచ్చి దర్శనం చేయడమే కష్టం ఆయనతోటి. ఆయన మాట్లాడడం కష్టం, అట్లా ఎవరితో మాట్లాడేవాడు కాదు. చెట్టు కిందనే ఉండేవారు. ఎవరైనా వస్తే ఆయన కళ్ళు తెరిస్తే మాట్లాడటం, లేకుంటే లేదు. ఆయన ఎప్పుడూ ధ్యానం, అది తపన వేరే ఉంటుండే. ఈరోజు కూడా ఆయన ఒక మాట చెప్పారు, మీకు ఎప్పుడు ఆశ్రమానికి తక్కబడదు. ఆయన ఆశీర్వాదం ఉంది, దత్తగిరి మహారాజ్ ఆశీర్వాదం. మీకు ఎప్పుడు తక్కబడదు. ఎప్పుడైతే ఏమన్నా ఇబ్బంది కలుగుతుందో నేనే స్వయంగా వచ్చిస్తాను అని ఆయన వాగ్దానం చేశారు. ఈరోజు కూడా ఇప్పుడు అంటే ఇబ్బంది లేదు, కానీ ఇంకొన్ని ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాల పూర్వం మీరు ఇట్లా ఎవరైనా అతిథులు వచ్చారంటే రే వాళ్ళకి భోజనం పెట్టాలంటే అరే ఈరోజు నూనె లేదు కదా అనుకున్నంత మాత్రం చేత ఒక 5 కిలోల నూనె తీసుకొని ఎవరైనా వచ్చి ఇచ్చేవారు. నూనె ఉండి బియ్యం లేవనుకోండి, అరే బియ్యం లేదు కదా వీళ్ళు వచ్చారు, భోజనం ఎట్లా పెట్టాలి వీళ్ళకంటే ఒక 10 కిలోల బియ్యము, ఒక సంచి బియ్యం తీసుకొని వచ్చేవారు. ఈ వస్తువు లేదు అని అంటే అది వచ్చేది, ప్రకృతి అనుకూలంగా. అది తెలియదు, ఇక ఎవరి మహిమ అనేది తెలియదు. ఇప్పటికీ చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, ఆ రోజు కాదు ఉన్నప్పుడు. ఈరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాం అనుకోకుండా భక్తులు ఈ సడన్ వచ్చేస్తారు. సడన్ వచ్చేసి ఈ కార్యక్రమం చేద్దామని అంటారు. అదే రోజు పొద్దున వచ్చి సాయంత్రం చేద్దామంటారు. అలాంటి వాళ్ళు ఒక 4-5 మంది వచ్చినా అప్పటిదప్పుడు ఇది లేవు కదా అనుకుంటే అంతలో ఎవరో భక్తులు వచ్చి ఏదో తెచ్చి ఇచ్చేసేది వెళ్తారు. అది ఆయన ఒక శక్తి నడిపిస్తుంది అంతే తప్ప మేము చేస్తున్నామని లేదు. మాది ఏం లేదు, సేవ చేయడానికి ఉన్నాం. ఆయన ఒక దత్తగిరి మహారాజ్ గారి ఒక శక్తి ఈ యొక్క వ్యవస్థ నడిపిస్తుంది. ఎట్లా నడిపిస్తుంది అనేది తెలియదు. ఇది 100%. మీరు మాట్లాడుతూ దత్తగిరి మహారాజ్ గారు ఎప్పటికీ చెట్టు కిందనే తపస్సు చేశాడు. సో యాక్చువల్గా ఇప్పుడు మహారాజ్ గారు, దత్తగిరి మహారాజ్ గారు ఎందుకు దిగంబరంగా అట్లా ఉండడం దానికి కారణం ఏం ఉండొచ్చు? ఆయన దిగంబర అంటే ఆయనకు ఈ శరీరము నాది కాదు, ఇదం నా మామ, నేను ఇంకో దాని ఉన్నాను, ఇంకో తత్వాన్ని నేను ఉన్నాననేది ఆయన యొక్క సంకల్పం. ఆయన ఇప్పుడు వయసు అయినాక దిగంబర కాలేదు. ఆయన 16 సంవత్సరాలు దిగంబర అయిపోయాడు. దేశం నిండా తిరిగాడు, బట్ట లేకుంటే తిరిగాడు, బట్టతో తిరగలేదు. మనం ఇప్పుడు ఆసనం లేకుంటే నేను కింద కూర్చోలేను. ఆయనకు ఆసనం లేదు, ఆసనం లేదు, ఒక తినాలంటే ప్లేట్ లేదు, ఆయన ఏం లేదు. ఆయన ఎక్కడ ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఆయన మొత్తం త్యాగంతో ఈ ప్రపంచంలో ఏది లేదు, లోపల ఉన్న జీవుడు ఒకటే సత్యం అనేటటువంటి తత్వంతో తిరిగాడు. ఎవరికి లెక్క పెట్టే వ్యక్తి కాదు. ఎవరు వచ్చినా ఆయన కదలు కూడా కదలకుండా. అట్లాంటి వ్యక్తి మనకి ఇక్కడ మనకు 5 వృక్షాలు కనిపిస్తున్నాయి మనకు. ఎప్పుడైతే ఆలయంలోకి, అవునండి, ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలోకి ఆలయంలోకి ఎంట్రీ అయినప్పుడు 5 వృక్షాలు కలగలిసినటువంటి ఒక మహావృక్షం ఇక్కడ కనిపిస్తుంది. అవును. అసలు 5 వృక్షాలు ఏంటి, ఆ 5 మొక్కలను నాటడానికి గల కారణం ఏంటి, వాటి యొక్క ఉన్నటువంటి సైన్స్ ఏంటి? సైన్స్ ఏంటంటే మర్యాద ఉంది అక్కడ, శివునికి ప్రతీక. మేడి ఉంది, దత్తాత్రేయ ప్రతీక. రాగి ఉంది, విష్ణుమూర్తికి ప్రతీక. వేప ఉంది, ఇచ్ఛాశక్తి. నెమ్మది ఉంది, క్రియాశక్తి. ఇట్లా వీటికో శక్తి ఉంది. దేవత వృక్షాలు ఉన్నాయి ఇవి. ఈ 5 ఒక్క దగ్గర ఉంటే ఆ ప్రార్థన చేసుకుంటే అది అవుతుంది అని ఒక మంత్రసిద్ధి చేసి అక్కడ పెట్టారు. ఇక్కడ పెళ్ళి అయినాక మీకు సంతానం జరగదు అని అందరు చెప్పినాక ఇక్కడ వచ్చిన తర్వాత సంతానమైన చరిత్ర ఉంది. ఈయన నిమ్మకాయ ఇయ్యరు, మంత్రం ఇయ్యరొచ్చు అనరుచ్చారు, ఏం లేదు. వస్తారు, మా దగ్గర ఏం లేదు నాన్న తల్లి, మీరు అక్కడ దండం పెట్టుకొని పొండి అని చెప్తాం మేమైతే. ఆయన తపస్సు ఉంది, ఆయన ఒక శక్తి అక్కడ ఉంది. మీరు విశ్వాసం చేసి నమ్మకంతో మొక్కేసుకోండి, అయిపోతుంది అంతే. మీకు సంతానం జరగదు అన్నాక సంతానం జరిగిన చరిత్ర ఉంది. చెట్టుకి ముడుపులు కడతారు. ముడుపులు ఎందుకు? అదే ఏదో సంతానం గురించి, జాబుల గురించి, ఆ రోజున బాణవతి కోరుకున్న కోరికలు గురించి, ఈరోజు వీసాల గురించి కడుతున్నారు, ఉద్యోగాలు. అప్పుడు ఉద్యోగాల గురించి ఎవరు రాకూరి, ఆరోగ్యం బాగాలేదు, అలా ఉంది ఇలా ఉంది అని కట్టేవారు. ఈరోజు ఉద్యోగం గురించి వీసాల గురించి వస్తున్నారు, రకరకాల ఏదో సమస్యల గురించి వస్తున్నారు. తీరుతున్నాయి, వస్తారు, వాళ్ళు వదిలేసుకొని పోతారు. ఆలయంలోకి ఎంట్రీ వృక్షం యొక్క హిస్టరీ అట్లా ఉంటాయి. మరి కొద్ది తర్వాత మహానిర్యాణం చెందినటువంటి ప్రదేశం, అక్కడ జీవ సమాధి ప్రదేశం కనిపిస్తుంది. సో దాని యొక్క ఆ తర్వాత ఇక్కడ వచ్చినట్లయితే శివలింగాలు చుట్టూన, మధ్యలో ఒక శివలింగం ఉండి చుట్టూన శివలింగాలు ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పీఠాధిపతి గారు ప్రతిష్టాపన చేశారు. దానికో చరిత్ర ఉంది.
ఈ స్వామీజీ గారికి ఈయన స్వామీజీ గారు ఒక లింగాన్ని ఇచ్చారు, భూచక్ర లింగం అని ఒక లింగాన్ని ఇచ్చారు ఆయన. ఆ లింగము వీళ్ళు ఇక్కడ మన పండలపూర్ వెళ్ళినప్పుడు, ఈయన చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళారు. పండలపూర్ వెళ్ళినప్పుడు ఆ లింగం సరిగా పెడితే ఆడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఆడ సేమ్ ఇట్లా ఉంటాయి. అక్కడ పెట్టినప్పుడు అది లింగము మాయమైపోయింది. ఆ మాయమైపోయింది. ఆయన ఇక అప్పటి నుంచి అది ఎక్కడ పోయిందో తెలియదు, అది పడిపోయిందా లేకుంటే అది ఏమైంది ఆయనకు తెలియదు. ఆ లింగం ఆడ పెట్టిన నెంబర్ లేదు, మళ్ళీ చూస్తే లేదు. అప్పుడు ఆయన అక్కడ సంకల్పం చేసుకున్నాడు, ఆ లింగం దొరికినంత వరకు నేను భోజనం చేయను అని. ఇప్పుడు అవధూతగిరి మహారాజు గారు అని అట్లా కాదు, ఆ లింగం దొరికినంత వరకు కాదు, అక్కడ ఉండేటువంటి లింగాలు ఏవైతున్నాయి భారతజ్యోతి లింగాలను అదే రకంగా మనం ఇక్కడ మీరు ప్రతిష్టాపన చేసి ప్రసాదం స్వీకరించాలని అందరు స్వామీజులు పీఠాధిపతులు చెప్తే అది ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. కానీ భోజనం చేయడం మానేశాడు. ఇప్పటికీ భోజనం చేయరు. ఇంచుమించు 35-40 సంవత్సరాలు అవుతుంది భోజనం చేయరు. పండ్ల పాల మీద తింటారు అవధూతగిరి మహారాజు. ఆ రోజు అక్కడ వదిలేసింది అది కంటిన్యూ ఇంకా చేస్తున్నారు. అది అందుకని ఇక్కడ జ్యోతిలింగాలు అక్కడ ఉండేటటువంటి సేమ్ ఎలాగ ఉన్నాయో అట్లా ఇక్కడ జ్యోతిలింగాలు ఇక్కడ అదే ప్రతిబింబాన్ని తీసుకొచ్చి సేమ్ టు సేమ్ భక్తుల యొక్క దర్శనార్థం ఇక్కడ ఇక్కడ పెట్టారు. దాని కారణం ఇక్కడ మహారాజు గారు మహా జీవ సమాధి పొందినటువంటి ఆ క్షేత్రం ఒకటి కనిపిస్తుంది. దాని యొక్క చారిత్రాత్మక నేపథ్యం ఉంటుంది. ఆయన దత్తగిరి మహారాజు గారు ఆ ముందే అందరికీ నేను సమాధి అయితే అని చెప్పారు శిష్యులకు. ఇప్పుడున్నారు ఇంకా వాళ్ళు చూసినటువంటి వారు. చెప్పారు, ఏం చెప్పారంటే ఒక 3 రోజుల వరకు నేను కూర్చుంటాను. ఆయన ఎందుకంటే ఇప్పుడు వారం రోజు ఇట్లా కూర్చొని అట్లా ఉండిపోయేవారు. ఈ చెదలు అంటే తెలుసా మీకు? చెదలు అంటే ఐడియా ఉందా? చెదలు పుట్టను పెడతాయి. ఆ చెదలు ఆయన చర్మాన్ని ఇట్లా కరిసాయి ఆయనకి. కానీ శంకించి అట్లా కూర్చున్నాడు ఆయన. వారం రోజులు 5 రోజులు అట్లా కూర్చునేవారు. అందరికి పిలిచి చెప్పారు ఆయన, నేను సమాధి పొందుతున్నాను, నేను ఇక్కడ కూర్చుంటాను, బయట కూర్చుంటాను, 3 రోజుల వరకు నేను వస్తే రాగలుగుతాను, 3 రోజుల తర్వాత రాలేదనుకోండి నాకు సమాధి చేయండి అని చెప్పాడు ఆయన. అలాగే కూర్చున్నాడు 3 రోజుల వరకు. ఆయన గురించి భజన చేసుకుంటా కంటిన్యూగా భజన చేసుకుంటూ 3 రోజులు భజన చేసుకుంటూ కూర్చున్నారు. 3వ రోజున ఆయన కళ్ళు తెరవలేదు, తీసుకెళ్ళి సమాధి చేశారు. వారి పక్కనే ఉన్నటువంటి అత్రి మహర్షి, దత్తాత్రేయుల తండ్రి అత్రి మహర్షి. ఆ మందిరం పక్కకు ఉండేటటువంటిది అనసూయదేవి, సతీ అనసూయదేవి తల్లిదండ్రులు దత్తాత్రేయ. ఒక 4 సంవత్సరాల కింద మా గురువుగారు గోమందిరం ఏర్పాటు చేశారు అక్కడ. చూసినాం అక్కడ గోమందిరం, అష్టశైలి సప్తఋషి గోమందిరం అని 8 పాయలతో ఉంటుంది అది. ఒక్కొక్క ఋషికి ఒక్క గోవు, ఒక్క ఋషి, ఒక చెట్టు అక్కడ చుట్టూ కూడా ఉంటాయి. కశ్యపునికి ఉంది అనుకోండి తులసి, అత్రి ఉందనుకోండి ఔష వృక్షం, భరద్వాజుడు ఉందనుకోండి ఉత్తరేణి, విశ్వామిత్రుడు అంటే బిల్వం, గౌతమునికేమో దత్తూర, జమదగ్నికేమో గరిక. ఇట్లా ఒక్కొక్క ఋషి పేరు మీద ఒక్కొక్క వృక్షం నాటారు అక్కడ. ఒక్కొక్క ఆవు, ఒక్కొక్క గోవు ఉంటుంది. అట్లా చేసేసి ఆ గోమందిరాన్ని పెట్టి లోపల శ్రీకృష్ణ పరమాత్మని ప్రతిష్టాపన చేసి గోవుని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ గోశాల ఉంది, గోమందిరం ఉంది. ఇంచుమించు 100 గోవులు ఉంటాయి. అంటే అక్కడ కొన్ని ఉంటాయి, మిగతా గోశాల ఇక్కడ ఉంటాయి, గోమందిరంలో కొన్ని ఉంటాయి. దాని పక్కకే శనేశ్వరు ఉంది. గాలి అనిల్ కుమార్ అని ఆశ్రమ భక్తులు ఉన్నాడు ఆయన. శని సింగనాపూర్ వెళ్ళారు. శని సింగనాపూర్ అక్కడ దండం పెట్టుకున్నప్పుడు అప్పగారు వెళ్ళారు. అప్పగారు వెళ్ళినప్పుడు ఇది ఆశ్రమంలో నేను నిర్ణయం చేయాలని అప్పగారు అనుకున్నారు. అప్పగారు అంటే నేను చేస్తానప్ప అని చెప్పేశారు. ఇంచుమించు 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆయన సొంతంగా అది లోపలికి బోయలా ఉండేది, అంత మట్టి వేపించేసి మందిరం ఆయన ఏర్పాటు చేశాడు. వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టి ఆయన నుండి మళ్ళీ 7 రోజులు కఠోరమైన నియమ చేసి అక్కడ 7 రోజులు యజ్ఞం చేసి ఎక్కడి నుంచి కాశీ నుంచి అక్కడి నుంచి వేద పండితులను చెప్పించేసి ఆ శనేశ్వరుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అది రేపు శని జయంతి ఉంది, అమావాస్య. ఆ జయంతి రోజున అదే సహస్ర ఘట తైలాభిషేక కార్యక్రమాలు, యజ్ఞ కార్యక్రమాలు ఆ రోజు భక్తులు వస్తారు. ఆ రోజు వస్తారు, జనాలు వస్తారు ఆ రోజు. అది ఉంది. తర్వాత నక్షత్ర వనము, రాశి వనము, నవగ్రహ వనము, ఋషి వనం, అన్నీ సంపూర్ణ వనం అక్కడ ఉంది. అంటే కొన్ని చెట్లు అలా రావట్లేదు, ఈ వాతావరణానికి ఏదో రావట్లేదు. కానీ అన్నీ ఇంచుమించుగా కొన్ని వృక్షాలు పోయినాయి, అని ఉన్నాయి అన్ని వృక్షాలు.
ఇంచుమించుగా. సో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ క్రతువులో ఈ ఆశ్రమం ఆధ్వర్యంలో ఏమైనా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి? సేవకు సంబంధించినటువంటి ఏమేమి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి? ఇప్పుడు వృద్ధాశ్రమం ఉంది, వృద్ధులకు చేసేటువంటి ఆశ్రమం ఉంది. ఇక్కడ మన బర్దిపూర్ ఉంది. అక్కడ సిరిసిల్లం కూడా వృద్ధులు ఉంటారు, ఇక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న వైదిక పాఠశాల ఉంది, అక్కడ 35 మంది 40 మంది విద్యార్థులు, అక్కడ 35 మంది వరకు అక్కడ ఉంటారు. ఇక్కడ 80 మంది ఉంటారు. ఈ ట్రస్ట్ నుంచి ఏ సేవ వస్తే ఆ సేవ మామూలుగా చేస్తున్నాం. విశ్వ మానవ ధర్మ ప్రచార పరిషత్ అని పెట్టాము. ఆధ్యాత్మికంగా ధర్మసభలు ఎక్కడ ఉంటే ధర్మసభ ఏర్పాటు చేస్తాము. ఏ ఊర్లో కార్యక్రమంతో ఆ ఊళ్ళో వెళ్ళి ధార్మికంగా ఆధ్యాత్మికంగా బోధ చేస్తాము. అది కంటిన్యూగా చేస్తున్నాం. అది సో ఇట్లానే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రధానంగా 2 పదాలకు అవధూతగిరి అనేటటువంటి పదానికి సంక్షిప్తంగా చెప్పాలి. అవధూతగిరి అంటే ఏ దాని మీద ఆపేక్ష లేనటువంటి వారు, ఏ దాని మీద ఆపేక్ష లేకుండా వైరాగ్యంతో నుండి తనలో తాను రమించేటటువంటి వాడు అవధూత. బయటి వ్యవహారాలకు కాకుండా తనలో తాను లోననే రమించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవధూతలు. ఈయనది అదే స్థితి అవధూతగిరి మహారాజు గారు. ఆయనకు వైరాగ్య శిఖామణి శ్రీశైల జగద్గురు గారు ఆయనకు బిరుదాంకితం చేశారు. ఆయనకు నేను పీఠాధిపతిని ఉన్నాను, స్వామి వైరాగ్య శిఖామణి. ఈయన వైరాగ్యానికి ఒక శిఖానికి ఒక మణి లాంటి వాడు అని శ్రీశైల జగద్గురు ఉమాపతి పండితారాధ్య స్వామీజీ గారు ఈయనొక స్థితిని చూసి, ఈయనొక స్థితిగతిని చూసి ఈయనకి ఏది బిరుదు ఇవ్వాలి అంటే అది వైరాగ్యానికి ఈయన కరెక్ట్ అయినటువంటి వాడు అని వైరాగ్య శిఖామణి అనేటువంటి బిరుదాంకితం చేసినటువంటి వాడు. 108 అనేటటువంటి 108 అనేటటువంటిది 108 1008 అనేటటువంటిది అనంత శ్రీలు అంటారు. శ్రీ 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 అనేటటువంటి దానికి 108. 108 అంటే అన్ని శ్రీకారాలు పెట్టి పేరు పెట్టడం అని అర్థం. అంటే మన హిందూ దైనందిక వ్యవహారాల్లో ఆధ్యాత్మిక ప్రపంచంలో 108కి చాలా ప్రత్యేకతమైన ఆ ప్రత్యేకత వేరు. ఇక్కడ ఉండేటటువంటిది ఏదంటే 108 అనేటటువంటిది అంత గౌరవమైనటువంటిది. జగద్గురు 108 జగద్గురు అంటారు. 108 శ్రీకారాలు అనంత శ్రీ. అట్లా జనరల్గా మీ దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు ప్రధానంగా మీ దర్శనంకి వచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి దర్శనం ఇచ్చేటటువంటి అంశము ఇక్కడ మీ ముందున్నటువంటి పాదుకలు. అంతే. ఈ పాదుకల యొక్క విశేషత ఏంటి? పాదుకల యొక్క చారిత్ర? అది గురు పాదుకలు అంతే. వాళ్ళ విలే కావు, గురు పాదుకలు. ఓకే. వాళ్ళు ఆ సమయంలో ఏమొస్తారో, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి ఏం చెప్తాం, అదొక్కటే. మళ్ళీ పూనించుకొని చెప్పేది ఉండదు. ఇక దండం పెట్టుకొని పోతారు, వాళ్ళ చెట్ల దగ్గర నమస్కారం చేసుకొని పోతారు, వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఏ 10% మనం చెప్పలేము, కానీ 99% కూడాను వచ్చినటువంటి వాళ్ళకు 100% అది కోరిక నెరవేరుతుంది. అది మొత్తం ఈ ఆశ్రమం మొత్తం ఎన్ని స్క్వేర్ ఫీట్, ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నది? ఇంచుమించు ఇక్కడనే ఒక 50-60 ఎకరాల స్థలం ఉంటుంది. దీని అనుబంధ ఇక్కడనే ఒకటి కాకుండా కేవలం బర్దీపూర్లోనే 50 ఎకరాల వరకు ఉంటుంది, 50-60 ఎకరాల వరకు ఉంటుంది. ఓకే. హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి 100 కిలోమీటర్ల దూరంలోనే జహీరాబాద్ అనేటటువంటి పట్టణానికి అత్యంత దగ్గరలో బర్దీపూర్ గ్రామంలోనే ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమము. ఇక్కడ కుల మత వర్గ వర్ణ విభేదాలతో సంబంధం కూడా ప్రతి ఒక్కరికి కూడా వేదం నేర్పిస్తూ హిందుత్వం యొక్క ఆధ్యాత్మిక విలువలను కాపాడుతూ హిందూ సంఘటన కోసము, హిందూ జాగృతం కోసం పనిచేయాలనేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ భక్తులను జాగృతం చేస్తూ తనదైనటువంటి శైలిలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసేది నడుస్తున్నటువంటి శ్రీ సిద్ధేశ్వర యోగి మహారాజు గారితో మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ధన్యవాదాలు స్వామీజీ. జై గురుదేవ్.